ఆధ్యాత్మిక నగరిగా భాసిల్లుతున్న రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్లోని శ్రీ రామానుజ క్షేత్రంలో సమతాకోం 2025 ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శ్రీ 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 త్రిదండి చిన్నజీయ స్వామి పర్యవేక్షణలో ఈ ఉత్సవాలు 5వ రోజు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఇవాళ ఉదయం 5:45 సుప్రభాతం, 6 గంటల నుంచి 6:30 వరకు అష్టాక్షరి మంత్ర జపం నిర్వహించారు. ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు ఆరాధన, సేవాకాలం, హోమాలు నిర్వహించారు. అనంతరం ఉదయం 7:30 గంటల నుంచి 9 గంటల వరకు సాత్తు ముజై తీర్థ ప్రసాద గోష్ఠి నిర్వహించారు. కాసేపటి క్రితం ప్రారంభమైన నిత్య పూర్ణాహుతి బలిహారణ కార్యక్రమం ఉదయం 10 గంటల వరకు జరగనుంది. 10 గంటల నుంచి 11 గంటల వరకు 18 దివ్యదేశ మూర్తులకు తిరుమంజన సేవ నిర్వహించనున్నారు. 11 గంటలకు లక్ష్మీ పూజ నిర్వహించనున్నారు. ఇక 11:30 గద్యత్రయ పారాయణ నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4:30 వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 5 గంటల నుంచి 5:45 వరకు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర సామూహిక పారాయణం నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి 7:30 వరకు సాకేత రామచంద్ర స్వామి 18 దివ్యదేశ మూర్తులు 18 గరుడలపై తిరువీధి సేవక యాగశాల ప్రవేశం చేయనున్నారు. రాత్రి 7:30 నుంచి 9 గంటల వరకు నిత్య పూర్ణాహుతి, మంగళాశాసనం, తీర్థప్రసాద గోష్ఠి కార్యక్రమాలు జరగనున్నాయి. శ్రీ రామానుజాచార్య 108 దివ్య దేశాల తృతీయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 9న ఉత్సవారంభ స్నపనం, అంకురార్పణతో ప్రారంభమయ్యాయి. భగవద్ రామానుజాచార్యుల జన్మ నక్షత్రం ఆరుద్ర. ఈ నక్షత్రం రోజునే ఉత్సవాలని ఆరంభించడం ఆనవాయితీగా వస్తోంది. సమతాకుంలో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాల్ని కన్నులారా వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారు. నరకి ప్రారంభమై 4:30 దాకా ఒక విజ్ఞాన వేదిక, శ్రీమద్ రామానుజ విజ్ఞాన వేదిక అని కొంతమంది అందరితో కుర్రాళ్ళతోటి ఒక సమావేశ కార్యక్రమం ఉంటుంది. 4:30 కార్యక్రమం తర్వాత కాసేపు ఇక్కడ వేదిక మీద మనం విశ్రాంతినిచ్చి 5 గంటలకి సామూహిక సహస్రనామ స్తోత్ర పారాయణ కూడా మనకి ఉంటుంది. దాని తర్వాత ఇవాల్టి రాత్రి పెరుమాళ్ళ యొక్క వాహన సేవ, గరుడ వాహన సేవ, రామానుజాచార్య స్వామి వారి యొక్క మర్యాద, రామానుజ స్వామి వారికి పెరుమాళ్ళు చేసే మర్యాద, ఇవన్నీ కూడా ఒక క్రమంలో మనం దర్శనం చేసుకుంటాం.